పైన చర్య తీసుకోకుండా అది ఉద్దేశపూర్వకంగా మా పార్టీలో ఎవరు యాక్టివ్ ఉన్నారా లేక ఎవరు బాగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారో వాళ్ళందరినీ ఏదో విధమైనటువంటి కేసుల్లో ఇరికించాలనే ఉద్దేశంలో భాగంగా తీసుకొచ్చి కేసులు పెడుతున్నటువంటి అధికారులను ఏ అధికారి అయినా సరే సప్త సముద్రాలు దాటిన తీసుకొచ్చి మిమ్మల్ని చట్టపరంగా మళ్ళీ మీ పైన చర్యలు తీసుకుంటాము, మీ బట్టలు ఇడిపిస్తాము అనే విధంగా మాట్లాడడము ఎటువంటి పరిస్థితుల్లో మోహన్ రెడ్డి గారు అసలు భావించడం లేదు. రైట్. మోహన్ రెడ్డి గారు మా పార్టీలో ఎవరు బెదిరింపులకు దిగలేదన్నారు. అసలు బెదిరింపులు అంటే ఒకవేళ మీరు ప్రతి ఆపోజిట్లో ఉన్న పార్టీలో బెదిరింపులు అంటే వేవేటిని మీరు బెదిరింపులుగా చూస్తారు? గతంలో ఆ పార్టీలో ఉన్న బెదిరింపులకు ఉదాహరణలు మీరు ఏం చెప్తారు? మీరు చెప్తున్నట్టు ఇప్పుడు బెదిరింపు అంటే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినారు చూడండి, వేదిక మీద ఇట్లా 2 చెప్పులు తీసుకొని ఇట్లా తీసుకొని నా కొడకల్లారా చెప్పులు తీసుకుని కొడతా అంటే దాని బెదిరింపు, నా కొడకల్లారా బట్టలు ఒకటి తీసుకొడతా అంటే దాని బెదిరింపు, తోలు తీస్తానంటే దాని బెదిరింపు. ఏ ఒక్క రోజైనా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ ఇప్పుడు మళ్ళీ వచ్చిన 5 సంవత్సరాలు జరగబోయే రోజుల్లో కానీ ఎక్కడైనా ఆ విధమైనటువంటి భాషతో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినారా? ఆ విధంగా మాట్లాడితే అది దౌర్జన్యం అవుతుంది. ఏడ్చుకొస్తాం, కొడతాం, తంతాం, నా కొడకల్లారా మిమ్మల్ని బట్టలు తీసుకొడతాం అంటే అది దౌర్జన్యం అవుతుంది. కానీ మామూలుగా ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలకు ఇచ్చిన పవన్ కళ్యాణ్ గారు ఒక్కడే బెదిరింపు, టీడీపీ నుంచి మీకు ఎవరు బెదిరించినట్టు కనబడలేదా? టీడీపీ నుంచి ఏ బెదిరింపులు లేవు కదా, హ్యాపీయే కదా మీరు అందరూ? హ్యాపీ ఎందుకు? మీ కూటమి నాయకుడు ఉన్నాడు కదా, రెడ్ స్టార్ బుక్ పట్టుకొని ఫ్లెక్సీలు వేయించుకొని ఈ ఫ్లెక్సీలలో 3 పేజీలు అయిపోయినాయి, 97 పేజీలు ఉన్నాయి, మేము నరుకుతాం, కొడతాం, చంపుతాం, మేము మా ఇష్టం వచ్చినట్టు విజృంభిస్తామని చెప్పి ప్రయత్నిస్తున్నారు కదా సార్. ప్రజాస్వామ్య దేశంలో మనం ఉన్నామా లేదా, లేక భారత రాజ్యాంగాన్ని మనం గౌరవిస్తున్నామా లేదా? మన సొంత రాజ్యాంగాన్ని మనం రాసుకుంటా పోతే, ముఖ్యమంత్రిగా వచ్చిన ప్రతి వ్యక్తి వాళ్ళ సొంత రాజ్యాంగాన్ని రాసుకుంటా పోతే తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు, ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు ఏం కావాలో ఏమవుతామని కనీస ఆలోచన చేయకుండా నాకు 3 పేజీలు అయిపోయినాయి, 97 పేజీలు ఉన్నాయంటే ఎంతమందిని చంపుతారండి మీరు? చంపుతారా? లాస్ట్ అంతే కదండి. మీరు ఏమైనా చేయగలిగితే మనిషిని చంపడమే కదా. ఇప్పుడు చేయాల్సినటువంటి కేసులు, పెట్టాల్సినటువంటి కేసులు అందరి మీద ఏదో విధమైనటువంటి కేసులు పెట్టుకుంటూ వస్తున్నారు కదా. అంతకమన్నా మించింది ఏముంది? సరే రెడ్ బుక్ చేత్తో పట్టుకుంటే బెదిరింపు, పవన్ కళ్యాణ్ గారు చెప్పు చూపించింది బెదిరింపు, మరి రప్ప పరిస్థితి ఏంటి? ఇప్పుడు రెడ్ బుక్ చేత్తో పట్టుకుంటే బెదిరింపు కాదు. రెడ్ బుక్ లో 3 పేజీలు అయిపోయినాయంటే పిన్నెల్లి రామరెడ్డి గారికి సంబంధించి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వాళ్ళని నరుక్కొని చచ్చిపోతే రామకృష్ణారెడ్డి గారిని కేసులో పెట్టారు చూడు, అదొక పేజీ. ఇప్పుడు ఆడ తంబలపల్లిలో ఆ తెలుగుదేశం పార్టీ పోటీ చేసినటువంటి వ్యక్తి మద్యం కాల్చు దొరికితే వాళ్ళని ఎదురుపెట్టి జోగి రమేష్ గారిని పెట్టారు చూడు, అదొక పేజీ. ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న ఇంతవరకు చెప్పినటువంటి రేప్ కేసులు, మర్డర్ కేసులు, మానభంగ కేసులు ఉన్నాయి కదా, వాటికి సంబంధించి కేసులు కట్టకుండా మా మీద పెడతారు చూడు కేసులు, అదొక పేజీ. ఇలాంటివి 3 పేజీలు రెడ్ బుక్ లో, ఇంకా 97 పేజీలు. ఒక్కటి చెప్పండి మోహన్ రెడ్డి గారు, గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కానీ ఇప్పుడు ప్రతిపక్షంగా ఉన్నప్పుడు కానీ ఎప్పుడు కూడా ఒక్కసారి కూడా ఏమీ బెదిరింపులకు పాల్పడలేదా? మీరు స్ట్రైట్గా చెప్పండి. ఒక సీనియర్ వైసీపీ అధికార ప్రతినిధిగా, సీనియర్ రాజకీయ నాయకుడిగా చెప్పండి, ఏదైనా సందర్భాలు ఉన్నాయా? ఇప్పుడు మేము కాంగ్రెస్ పార్టీ నుండి కంటిన్యూ అయిన వాళ్ళం. మేము ఎక్కువ మంది వైఎస్ఆర్సీపీలో ఉన్న వాళ్ళు కాంగ్రెస్ నుండి కంటిన్యూగా వచ్చిన వాళ్ళు. ఎందుకు వచ్చారు? కాంగ్రెస్ పార్టీ నుండి కంటిన్యూ. ఒక్క నిమిషం. కాదు సార్, కాదు మీరు చెప్పిన దానికి కాంగ్రెస్ పార్టీ నుంచి అంటే మీరు వైసీపీ పార్టీ నుంచి, కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలు అందరూ మీ దానిలోకి వచ్చారు. అప్పుడు ఎమ్మెల్యేలు కాదు సార్, రాజకీయ నాయకులు. జగన్మోహన్ రెడ్డి గారు పార్లమెంట్ సభ్యులుగా ఉన్నప్పుడు కాంగ్రెస్ లో, మేము కాంగ్రెస్ పార్టీలో, నేను గ్రంథాలయ చైర్మన్, అట్లా ఆ విధంగా పోల్చుకుంటూ వచ్చినప్పుడు బొత్స గారితో పాటు అందరూ కాంగ్రెస్ పార్టీ నుండి వచ్చిన వాళ్ళం కాబట్టి ఎక్కువ మంది కాంగ్రెస్ పార్టీ నుండి వచ్చిన వాళ్ళం వైఎస్ఆర్సీపీలో ఉన్నాము. మాకు తెలుగుదేశం పార్టీకే రాజకీయ వైరం ఉన్నది తప్ప ఇతరులతో లేదు. కాబట్టి మేమేమంటున్నామంటే ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టినప్పటి నుండి ఇప్పటి వరకు ఏ ఒక్కరిని కూడా డైరెక్ట్ గా బెదిరించినటువంటి సందర్భాలు లేవు. వీళ్ళు దౌర్జన్యం చేసినా కూడా మా వాళ్ళు అంతకుముందు ఎప్పుడు కాంగ్రెస్ పార్టీలో మేము ఉన్నప్పుడు మా పైన దౌర్జన్యాలు చేసిన తర్వాత అదే తెలుగుదేశం పార్టీ వైసీపీలోకి మేము వచ్చిన తర్వాత ఇక్కడ వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతీకారం తీర్చుకోవాలని ఎవరన్నా ఒకరు ఇద్దరు ఎక్కడన్నా టీడీపీ మీద వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చినప్పుడు ఆ ప్రయత్నాలు చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఒకే మాట చెప్పినారు, మీరు ఎవరైనా సరే మా పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైనా దౌర్జన్యం చేసినా
చట్టపరంగా వాళ్ళపైన కేసులు కట్టండి అని జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎస్పీలు కలెక్టర్ల మీటింగ్ లో చెప్పడం జరిగింది. ఆ విధమైనటువంటి అభిప్రాయం టీడీపీలో లేదు. వాళ్ళు వచ్చిన తర్వాత మా కార్యకర్తలే మాకు దేవుళ్ళు, వాళ్ళకు ప్రాధాన్యత ఇచ్చిన తర్వాతనే మీరు ప్రజలకు ఇవ్వండి, అసలు పనులు చేయకండి అని చెప్పినటువంటి ఏకైక ప్రభుత్వం, ఏకైక కూటైక పార్టీ ఆంధ్రప్రదేశ్ లో అది ఉంది.